నెక్స్ట్ చూడండమ్మా, మనము దగ్గర మనము ఆర్గ్యుమెంట్ మీద, పోలార్ ఫామ్ మీద జనరల్గా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నాం. అలాగే మీరు గమనించుకోండి, నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ I power 64 plus 1 by I power 128 అంటాడు. ద వాల్యూ ఆఫ్ అని ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీకు ఒక ఫార్ములా చెప్పాను, I పవర్ n ను -1 హోల్ పవర్ n/2 గా రాసుకోవచ్చు, వేర్ n ఈజ్ ఈవన్. ఒకవేళ n అనేది ఆడ్ అయితే ఫార్ములా -1 హోల్ పవర్ n-1/2, వేర్ n ఈజ్ ఆడ్. చూసారు, వేర్ n ఈజ్ ఆడ్. సో అప్పుడు సొల్యూషన్ చూడండి, ఇక్కడ ఈవన్ నంబర్ కాబట్టి దీని వాల్యూ ఎంతమా, -1 64/2 అంటే 32, 1 by ఇది కూడా ఈవన్ నంబర్ కాబట్టి -1 128 పైనప్పుడు 64 అన్నమాట. ఇది ఈవన్ నంబర్ కాబట్టి ఇది ఎంత అవుతుంది, +1 అవుతుంది. ఇది కూడా ఈవన్ నంబరే కాబట్టి మనకి ఎంత అవుతుంది, +1 అవుతుంది. అప్పుడు 1 + 1 దాని వాల్యూ ఎంత చూడండి, 2 కదా. దీని వాల్యూ మనం చేయగలిగినామంటే ఎవరి సహాయంతో చేశాము, దీని ద్వారా చేసాం. దీని సహాయంతో మనం ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసామన్నమాట. చూసారు కదా. అలాగే మనకు కాస్త జాగ్రత్తగా గమనించాలి. మనం ఇంకొక కాన్సెప్ట్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. మామూలు మీకు అప్పుడప్పుడు ఈసెట్ ఎగ్జామినేషన్లు కూడా ఇస్తుంటాడు అనమాట. ఏమడుగుతున్నాడు అంటే చూడండి, ఇప్పుడు ప్రాబ్లం, ఇఫ్ n బిలాంగ్ టు n, n అనేది ఒక న్యాచురల్ నెంబర్, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏమడుగుతున్నాడంటే చూడమ్మా, I పవర్ n, I పవర్ n+1, I పవర్ n+2, I పవర్ n+3, I power n plus I power n+1 plus I power n+2 plus I power n+3. అవునా? రైట్. సొల్యూషన్ చూడండి, I పవర్ n plus I పవర్ n+1, I పవర్ n+2 ప్లస్ I పవర్ n+3. అప్పుడు దీని వాల్యూ చూడండి, I పవర్ n, I పవర్ n+1 ఉంది ఇక్కడ ఉంది కదా. చూడమ్మా, ఒక చిన్న ఇక్కడ చూడండి, A పవర్ m+n, A పవర్ m+n ఎలా రాసుకోవచ్చు, I పవర్ n ఇంటూ I. అదే పద్ధతి ప్రకారమే దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు, I పవర్ n ఇంటూ I². మళ్ళీ బేసెస్ ఈక్వల్, యాడింగ్ పవర్స్, మళ్ళీ మీకు ఇది వస్తుంది, ప్లస్ I పవర్ n ఇంటూ I3. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే I పవర్ n ఇట్లా కామన్ తీస్తాను. ఎప్పుడైతే నేను I పవర్ n కామన్ తీస్తానో నాకు ఏం మిగిలిందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇలా మిగులుతుంది, 1 + I + I² + I3. సో I పవర్ n 1 + I² అంటే దాని వాల్యూ ఎంత, -1. ఐకి ఇప్పుడు ఎంత చూడండి, -I. కాబట్టి +1 కు -1 కు ప్లస్ ఐకి -I క్యాన్సిల్ చేస్తే అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందో చూడండి, 0. 0 ఇంటూ I పవర్ n అంతా 0 కదా. ఇట్లా చేయొచ్చు. లేదా ఇంకొక టెక్నిక్ చూడండి, n అనేది న్యాచురల్ నెంబర్ అన్నాడా, న్యాచురల్ నెంబర్ అని అన్నాడు కాబట్టి నేను n దగ్గర 1 పెట్టుకుంటా. చూడండి, నువ్వు 2 తీసుకో, 3 తీసుకో, 4 పెట్టుకో, 5, నీకు నచ్చే నెంబర్ తీసుకో, ఎవ్వరు కాదండి. నేను 1 తీసుకుంటున్నా. ఎప్పుడైతే నేను n = 1 తీసుకుంటున్నానో నాకు అది ఏమిగా మారిపోతుంది, I² I³ I పవర్ 4
ఐ స్క్వేర్ ఐ క్యూబ్డ్ అయిపోవచ్చు. చూడండి ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1, ఐ క్యూబ్డ్ ఎంత అంటే -i, I/4 అంటే ఎంత +1. అప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోతే నీకు జీరోలు వచ్చినాయి కదా. ఇట్లా కూడా చేసుకోవచ్చు, అది నీ చాయిస్. ఓకేనా? ఓకే, అలాగే చూడండి వన్ మోర్ ఇదే మోడల్లోనే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, దీంట్లోనే ఇంకా మనకు చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. దీంట్లోనే ఈ ప్రాబ్లం సంబంధించి చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, చూడండి. The value of I power 316, I power 314, I power 312, I power 310 divided by I power 306, I power 304 plus I power 302, I power 300. దాన్ని వాల్యూ ఎంతనో చెప్పండి అంటాడు. మీరు ఒకవేళ సార్ మీరు ఇది చెప్పారు కదా సార్ ఫార్ములా I power n, అది ఈవెన్ నంబర్, I power n ఇలా చేసేవాళ్ళు అనుకోండి, చేయొచ్చు. నువ్వు అలా చేస్తే నీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 0/0 వస్తుంది. అప్పుడు 0/0 ఇది ఇండిటర్మినెంట్ ఫామ్ కదా, దాని వాల్యూ నువ్వు చెప్పలేవు కదా, రాంగ్ ఆన్సర్ కదా 0/0. ఓకేనా? కాబట్టి ఇక్కడేమి ఎల్ హాస్పిటల్ రూల్ అవన్నీ చేసేది కాదు కదా, లిమిట్స్ కాదు కదా. ఏడన్నా ఎల్ హాస్పిటల్ చేశారు, మీరు అలాంటి వాళ్ళే ఆ పని కూడా చేస్తారు. సొల్యూషన్ అప్పుడు ఏం చేయాలంటే చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి 10 ఉంది, డిఫరెన్స్ 10 ఉంది, డిఫరెన్స్ 10 ఉంది, డిఫరెన్స్ 10 ఉందా. కాబట్టి మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ డిఫరెన్స్ 10 ఉంది కాబట్టి I పవర్ 10 కామన్ ఇవ్వండి. డిఫరెన్స్ 10 ఉంది కాబట్టి మనము I పవర్ 10 మనము కామన్ తీస్తాం. ఎప్పుడైతే నువ్వు I పవర్ 10 ఇట్లా కామన్ తీస్తావో అప్పుడు పైన నీకు ఏం మిగులుతుందంటే I పవర్ 306, తర్వాత I పవర్ 304, I పవర్ 302, I పవర్ 300 డివైడెడ్ బై I పవర్ 306, I పవర్ 304 ప్లస్ I పవర్ 302 ప్లస్ I పవర్ 300. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నీకేం మిగిలింది? I పవర్ 10 అని మిగిలింది. I పవర్ 10 I పవర్ n, I పవర్ n అంటే ఇక్కడ ఈవెన్ నంబర్ కాబట్టి ఫార్ములా ఏమిటమ్మా? -1 హోల్ పవర్ n/2. 2 అంటే ఏమైతుంది? 10 ని 2 తో డివైడ్ చేస్తే 5. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి నీకు ఏమైపోతుంది? -1 కదా దీనికి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, the principal value of log of 1 plus I/3 అంటాడమ్మా. ఇప్పుడు ఇది ఎలా ఉందో మీరు ఒకసారి గమనించుకోండి. సొల్యూషన్ లాగ్ జెడ్ ప్రకారం ఉంది కదా. లాగ్ జెడ్ ఫార్ములా మనం ఏం రాసుకున్నామంటే లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ I ఇంటూ తీటా. ఒకవేళ ప్రిన్సిపల్ వాల్యూ అని అడగకపోతే దాని ఫార్ములా ఏమిటి? లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ I తీటా ప్లస్ I ఇంటూ 2n/. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రిన్సిపల్ వాల్యూ అని అడుగుతున్నాడా, ప్రిన్సిపల్ వాల్యూ అని అడగలేదా నువ్వు చూసుకోవాలా. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి లాగ్ జెడ్ అంటే వాడు ఎంత ఇచ్చినాడు మీరు ఒకసారి ఆలోచించుకోండి. 1 ప్లస్ I/3
ఇక్కడ నీకు ఏమేమి రిక్వైర్మెంట్, జెడ్ మాడ్యులస్ రిక్వైర్మెంట్, యాంగిల్ రిక్వైర్మెంట్. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో చూడమ్మా, a స్క్వేర్ ఇంటూ 1 b స్క్వేర్ అంటే 3 2 కదా. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్ లో అవుతుంది కదా, ఇది x ఇది y కదా, √3 అంటే 60 degrees. అప్పుడు చూడండి, అప్పుడు మనం లాగ్ ఆఫ్ జెడ్ అంటే 1 + i√3 లాగ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే ఎంత 2 + i ఇంటూ థీటా అంటే π/3. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. అలాగే చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. ఈ సెట్ కూడా అడిగినాడు. ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు ప్రీవియస్ ఈ సెట్ లో కూడా మనకు క్వశ్చన్స్ ఇచ్చినాడు అనమాట. ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్. ఓకే, ఏమిటి ఆ క్వశ్చన్స్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఓకే ప్రాబ్లం the principal value of log i, the principal value of log i అంటాడు. చూడండి, సొల్యూషన్ log i. మీ అందరికీ తెలుసు log i వాల్యూ ఎంత అంటే i π/2 మా. log i వాల్యూ ఎంతంటే i π/2. అప్పుడు మీరు గమనిస్తే లాగ్ ఆఫ్, ఇక్కడ లాగ్ i అంటే దాని వాల్యూ ఎంత i ఇంటూ π/2. అప్పుడు లాగ్ ఆఫ్ ab, లాగ్ ఆఫ్ ab అన్నప్పుడు ఫార్ములా లాగ్ a ప్లస్ లాగ్ b. అప్పుడు లాగ్ i వాల్యూ ఎంతంటే i ఇంటూ π/2 ప్లస్ లాగ్ ఆఫ్ π/2. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? అలాగే చూడండి, వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు అలాగే మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ప్రాబ్లం. The principal value of z is equal to I power I. The principal value of z is equal to I power I. Solution ఒకసారి చూడండి మా. z is equal to I power I. ఇది పవర్ లో ఉన్నాయి. పవర్ లో ఉంటే దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనము లాగటమును ఉపయోగించి చేయాలి. అప్పుడు ఈ I ముందుకు వచ్చేస్తుంది. log z is equal to I ఇంటూ log I. ఇప్పుడే కదా మీకు చెప్పానమ్మా I π/2 అని. log z is equal to I into I ఎంత I స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1 π/2. log z వాల్యూ ఎంత అంటే -π/2. అప్పుడు z is equal to ఈ లాగటం అటు సైడ్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే e పవర్ -π/2. మన టార్గెట్ ఏంది, z వాల్యూ కనుక్కోవాలి మనం. అప్పుడు z వాల్యూ కనుక్కోవాలి, అదే మన టార్గెట్. z వాల్యూ కనుక్కోవాలా. అప్పుడు లాగటం ఉండకూడదు, ఈ లాగటం అక్కడ పంపించేయాల, అది ఎక్స్పోనెన్షియల్ గా మారిపోతుంది. z అంటే మళ్ళీ మనం ఏం రాసుకుంటాము, I పవర్ I కదా. అప్పుడు I పవర్ I వాల్యూ ఎంత అంటే
e power minus 5/2. చూసారా? నెక్స్ట్ అలాగే చూడండి, ఓకే. అలాగే మాకు ఇంకా ఇట్లాంటి ఈ మోడల్లోనే క్వశ్చన్స్ అడిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. చూడండి, ఈ సెట్ కావచ్చు, వాటెవర్ మీరు ఫర్దర్గా చదివే ఎడ్యుకేషన్ కూడా కావచ్చు, ఓకే, ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా కావచ్చు. ఏమిటి చూడండి ప్రాబ్లం. ద ఇమాజినరీ part of root of minus I. The imaginary part of minus square root of minus I అంటున్నాడు. వెంటనే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఐ అంటున్నాడు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? మైనస్ ఐ హోల్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు కదమ్మా, అవునా? ఇప్పుడు మళ్ళీ ఈ మైనస్ I/2 మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చో మీరు ఒకసారి గమనించుకోండి. మా కాస్ 90 మైనస్ ఐ సైన్ 90 రాసుకోవచ్చునా లేదా మీరు ఒకసారి ఆలోచించుకోండి. చూడండి, కాస్ 90 0, సైన్ 90 1. అప్పుడు మళ్ళీ నీకు ఇది వస్తుంది కదా, పైన హోల్ పవర్ 1/2. సార్ 90నే కాదంటే చాలా తీసుకోవచ్చు కదంటే మనం ఉపయోగించుకోవాల్సింది ప్రిన్సిపల్ వాల్యూవే. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఐ అన్నప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ మనకు డిమోరస్ థీరం ప్రకారము ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఈ 1/2 ఇంటూ ఇది 1/2 ఇంటూ ఇది, అప్పుడు ఎంత అవుతుందో చూడండి, కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4. అప్పుడు రూట్ ఆఫ్ మైనస్ ఐ ఇస్ ఈక్వల్ చూడండి, కాస్ π/4 అంటే 1/√2 మైనస్ ఐ సైన్ π/4 అంటే ఎంత అవుతుంది? 1/√2. మనకి ఏం కావాలా? ఇమాజినరీ పార్ట్ వాల్యూ కావాలి. దేర్ఫోర్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ రూట్ ఆఫ్ మైనస్ ఐ, ఇమాజినరీ పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే మనకు మైనస్ 1/√2 కదమ్మా. అలాగే చూడండి, ఇదే ప్రాబ్లమే ఒకసారి మనకు ఈ సెట్ ఎగ్జామినేషన్ కి అడిగాడు. ఎలా అడిగాడో చూద్దాం. ఎలా అడిగాడంటే చూడండి, ఇట్లా ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ మైనస్ ఐ ప్లస్ రూట్ ఆఫ్ ఐ అని ఎంత అని అడిగాడు. ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ మైనస్ ఐ ఇంటూ రూట్ ఆఫ్ ఐ. సో ఇప్పుడే మీరు గమనించండి. చూడమ్మా, సొల్యూషన్ రూట్ ఆఫ్ మైనస్ ఐ ప్లస్ రూట్ ఆఫ్ ఐ. రూట్ ఆఫ్ మైనస్ ఐ అంటే ఏం రాసుకోవచ్చు చూడండి, కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వచ్చింది, అప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4. రూట్ ఆఫ్ మైనస్ ఐ ఇట్లా రాసుకున్నామా? ఇక్కడ మైనస్ ఐ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వచ్చింది, అప్పుడు ఇక్కడ ప్లస్ ఐ ఉన్నప్పుడు నీకు వచ్చేది ఇక్కడ ప్లస్ ఐ కదా, అప్పుడు మైనస్ ఐ π/4 ప్లస్ I/4 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 cos π/4 సో 2 ఇంటూ కాస్ π/4 వాల్యూ ఎంత అంటే 1/√2. అప్పుడు 2/√2 ఎంత అవుతుందో చూడండి, రూట్ కదమ్మా. సిమిలర్లీ ప్రాబ్లం సేమ్
the value of root of minus I minus root of I అంటాడు సేమ్. దీని వాల్యూ ఎంత? cos pi by 4 minus I sin pi by 4. దీని వాల్యూ ఎంత చూడండి, cos pi by 4 plus I sin pi by 4. చూడండి, cos pi by 4 minus I sin pi by 4 మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ cos pi by 4 మైనస్ I sin pi by 4. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? నీకు మైనస్ 2i ఇంటూ సైన్ పై బై 4 మైనస్ 2i ఇంటూ సైన్ 45 డిగ్రీస్ ఎంతమ్మా? √2 కాబట్టి 2 బై రూట్ ఎంత? √2 పక్కన i. ఓకేనా? రైట్. ఏం చెప్పుకున్నా? రైట్. సో ఇది ఫస్ట్ మెథడ్ అమ్మా. మరి రెండో మెథడ్ ఎలా చేయొచ్చు సార్? సెకండ్ మెథడ్ ఎలా చేయొచ్చు అది కూడా చేద్దాం. నీ ఇష్టం, అది నీ కన్వీనియంట్, ఏది కన్వీనియంట్ ఉంటే అది చేసుకో. ఇదంతా ఇప్పుడు చెప్పేదంతా 6th క్లాస్ కాన్సెప్ట్ అంతే కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్ అట్లా 6వ తరగతి 7వ తరగతిలో మెథడ్ చెప్పినాను. ఓకే, దీని ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ i రూట్ 3 దీన్ని ఏమిట్లోకి మార్చుకోవాలంటే పోలార్ ఫామ్ లోకి మార్చుకోండి. అప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే పోలార్ ఫామ్ ఎలా ఉంటుంది చూడండి. దీనికి మాడ్యులస్ ఆఫ్ z ఇంటూ ఎలా రాసుకోవచ్చు కదమ్మా, e పవర్ i తీటా. దీనికి మాడ్యులస్ ఆఫ్ z చేస్తే ఎంత వస్తుందంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మాడ్యులస్ చేస్తే 3కి 1 కలిపితే 4 వస్తుంది. 4 రూట్ అప్లై చేస్తే 2 కదా. అప్పుడు దీనికి తీటా ఎంత వస్తుందో మీరే చూడండి. మా ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కదా, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి దాని ఫార్ములా మీ అందరికీ బాగా తెలుసు, tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. ఇది చూడండి, మొదటి వాల్యూ x, రెండో వాల్యూ y కదా, x ప్లస్ iy. y అంటే √3, x అంటే ఎంత 1. అప్పుడు దానికి యాంగిల్ ఎంత వచ్చింది మనకు? 60 డిగ్రీస్ కదా. సో చూడండి, అప్పుడు z ఈజ్ ఈక్వల్ చూడండి, మాడ్యులస్ ఆఫ్ z అంటే మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. e పవర్ i తీటా అంటే ఎంత? π బై 6. √3 అంటే 60 డిగ్రీస్, సారీ √3 అంటే 60 డిగ్రీస్, π బై 3. లేదా దీన్ని ఎట్లా కూడా రాసుకోవచ్చు అమ్మా, z ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఎట్లా అంటే cos π బై 3 ప్లస్ i sin π బై 3 ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇది z అంటే. కానీ మనకు రిక్వైర్మెంట్ ఏంటి? z పవర్ 4 అంటే మన దగ్గర ఉన్న ఈ కాంప్లెక్స్ నెంబర్ ను ఇలా రాసుకోవచ్చు. కావాల్సింది దీన్ని సింప్లిఫై చేయి, నీకు మళ్ళీ ఇది వచ్చేస్తారు. మనకు రిక్వైర్మెంట్ ఏంటి? z పవర్ 4 ఇస్ రిక్వైర్మెంట్ అంటే పవర్ 4 అప్లై చేయాల. దీనికి పవర్ 4 అప్లై చేసినాను, z పవర్ 4 అయింది. దీనికి పవర్ అప్లై చేస్తే 16. దీనికి పవర్ 4 అప్లై చేస్తాము, cos π బై 3 ప్లస్ i sin π బై 3 హోల్ పవర్ 4. సో z పవర్ 4 ఇస్ ఈక్వల్ చూడండి 16 ఇంటూ ఇది డిమోరస్ థియరం చెప్పాను కదా మీకు, అందుకే బేసిక్స్ ప్రాబ్లం అని చెప్పింది. ఆ 4 దీనికి అప్లై చేస్తాం, అప్పుడు ఎంత అవుతుందో చూడండి, cos 4 π బై 3 ప్లస్ i sin 4 π బై 3. ఓకేనా? చూడండి, అలాగే ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా అయిపోయింది లేండి. ఇట్లా కాస్త జాగ్రత్త చూడండి, అంటే రకరకాలుగా చేయొచ్చు. నాకు తెలిసి ఫస్ట్దే బాగా కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకేనా? అప్పుడు చూడండి మా z పవర్ 4 ఇస్ ఈక్వల్ టు 16 ఇంటూ ఇక్కడ చూడండి π బై 3 అంటే ఎంత అంటే 60. 60 ఇంటూ 4 ఎంత అంటే 240 డిగ్రీస్. cos 240 డిగ్రీస్ ప్లస్ i ఇంటూ sin 240 డిగ్రీస్. ఇక్కడ
cos 240 degrees ఎంత అంటే -1/2 -1/2 ఎట్లంటే దానికి ట్రిక్స్ చూడండి ట్రిగ్నామెట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ cos 120 వాల్యూ -1/2 అయింది అనుకోండి, దాని డబల్ ఎంత 240, ఇక్కడ ది వాల్యూ దాని డబల్ ఎంత అంటే -1/2. మళ్ళీ మీకు ట్రిగ్నామెట్రీ కూడా ఉపయోగపడుతుంది లాజిక్. 480 ఎంత -1/2, దాని డబల్ ఎంత 960, దాని వాల్యూ కూడా -1/2. మళ్ళీ దానికి డబల్ చూడండి 1920 డిగ్రీలు, దాని వాల్యూ కూడా -1/2. మళ్ళీ డబల్ ఇంకెంతైనా సరే ఇది ట్రిక్ అనమాట. కాబట్టి cos 120 వాల్యూ -1/2, దీని డబల్ ఎంత 240, దాని వాల్యూ కూడా నీకు -1/2. సో చూసారా. తర్వాత I ఇంటూ sin 240 degrees. sin 240 degrees వాల్యూ ఎంత అంటే -√3/2. ఎట్లా చెప్తున్నారు సార్ అంటే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి అలా ఇది రాసుకున్నారు కాబట్టి ఎలా చెప్తున్నారు సార్ అంటే చూడండి, sin 240 degrees మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి 180 + 60 అని రాసుకోవచ్చు. sin 180 + θ ఎంత అవుతుందంటే -sin θ. sin 60 degrees వాల్యూ ఎంత అంటే √3/2. చూసారా. అప్పుడు 16 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా మనకు 2 అవుతుంది. -1 - i√3 228. ఇక్కడ మళ్ళీ నువ్వు మైనస్ కామన్ తీసినావు అనుకోండి -8 ఇంటూ 1 + i√3 లేదా z⁴ -8 ఇంటూ ఇచ్చిన ప్రాబ్లం మీద రిపిటేషన్ అయింది కాబట్టి z అని రాసుకోవచ్చు కదా. చూసారా, ఇది చాలా లాంగ్ గా ఉందన్నమాట. ఫస్ట్ మెథడే మీకు చాలా కన్వీనియంట్ మెథడ్. ఓకేనా, రైట్.